యూపీఎస్సీ 2022 189 ర్యాంక్ హోల్డర్ మనతో పాటు ఉన్నారు షేక్ హబీబుల్లా గారు. సో ఆయన జర్నీతో పాటు ఇప్పుడు నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనే 30 డేస్లో ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా. సో ప్రిలిమ్స్ ఉంది యూపీఎస్సీ. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్, హవ్ యూ? హాయ్. చాలా ప్రస్తుతానికి మీరు ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నారా, కంప్లీట్ అయింది? నేను ప్రెసెంట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్లో ఉన్నానండి. ఐ హావ్ గాట్ ర్యాంక్ 189 2022లో. సో ఆఫ్టర్ దట్ వీఆర్ ఇన్ ట్రైనింగ్ నౌ. ఓకే. సో లైఫ్ బిఫోర్ 2022 అండ్ ఆఫ్టర్ 2022 అనిపిస్తుందా? ఒక కైండ్ ఆఫ్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఎగ్జామ్ గురించి చాలా ఫియర్స్ ఉంటాయి, చాలా యాంగ్జైటీ ఉంటుంది. అండ్ ఆల్వేస్ అందరము ఒకటే పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తాము, లైక్ విల్ వీ క్లియర్ ద ఎగ్జామ్ ఆర్ నాట్ అనేది. సో ఆ పాయింట్ నుంచి వెన్ వీ రీచ్ ద పాయింట్ వేర్ వీ హ్యావ్ యాక్చువల్లీ క్లియర్ ద ఎగ్జామ్, సో యాక్చువల్లీ ఇట్ మేక్స్ అ డిఫరెన్స్. అండ్ దెన్ ఆబ్వియస్లీ వెన్ యూ ఒక సివిలియన్ నుంచి పోలీస్గా మారడానికి ఎలా అయితే మా అకాడమీ హెల్ప్ చేస్తుందో, సో ఆ ప్రాసెస్ చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, రేంజింగ్ ఫ్రమ్ ఫిజికల్ మెంటల్గా అన్నిటిగా. సో ఐఎమ్ ఎంజాయింగ్ దాట్. ఓకే సార్. సో ఇప్పుడు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం లాస్ట్ 30 డేసే ఉంది. సో ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ ఈ టైంలో రివిజన్ మాత్రం మోస్ట్ క్రూషియల్. అండ్ ఎక్కువగా ఎన్సీఆర్టీస్ ఆల్రెడీ చదువుంటారు. సో ఎన్సీఆర్టీస్ రివిజన్ కానీ స్టాండర్డ్ బుక్స్ రివిజన్ కానీ ఎలా ఉండాలంటారు? ఈ ఇయర్ స్టూడెంట్స్కి, ఈ ఇయర్ ఎగ్జామ్ ప్రిలిమ్స్కి అపియర్ అవ్వబోతున్న స్టూడెంట్స్కి నేను ఎక్కువ ఏం చెప్పానండి, ఒక 2-3 పాయింట్స్ చెప్తాను. ఎందుకంటే చాలా వరకు వాళ్ళు ఏం చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఏం రివైజ్ చేయాలి, ఏ బిట్స్ టెస్ట్ సిరీస్ చేయాలి అనేది వాళ్ళకు ఆల్రెడీ చాలా వరకు ఒక ఒపీనియన్ ఉంటుంది. బట్ నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఎవరికైనా చెప్పాలి అంటే, బికాజ్ నా ఎక్స్పీరియన్స్లో నేను ఫస్ట్ టైం ప్రిలిమ్స్ చేసినప్పుడు నాకు చాలా తక్కువ స్కోర్ వచ్చింది, నియర్ అబౌట్ 67 అలా స్కోర్ వచ్చింది. బట్ సెకండ్ టైం నేను ప్రిలిమ్స్ రాసినప్పుడు నాకు 116 స్కోర్ వచ్చింది. సో ఇట్ వాజ్ లైక్ మోర్ దాన్ లైక్ నియర్లీ 40 మార్క్స్ యాడ్ అవ్వడానికి నేను పెద్దగా సబ్జెక్ట్ వైజ్గా నేనేం ఎక్కువ ఇంప్రూవ్ చేయలేదు. బట్ 40 మార్క్స్ నాకు యాడప్ అయ్యాయి అంటే దానిలో 2-3 రీజన్స్ నేను అనుకుంటున్నాను. ఒకటి, కామ్ అండ్ కంపోజర్. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మనము ప్యానికింగ్లోనే సగం ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే ఆ ఎగ్జామ్లో ఏమైపోతుందంటే ఫస్ట్ ఒక 10 క్వశ్చన్సే మనకు రావు. అంతలో మన మైండ్ అరే 90 క్వశ్చన్సే మిగిలాయి, దీంట్లో నేను ఇన్ని కరెక్ట్ చేయాలి, లాస్ట్ ఇయర్ ఇంత కట్ ఆఫ్ వచ్చింది, ఈ ఈక్వేషన్లోకి వెళ్ళిపోయి మనము నెక్స్ట్ 11th క్వశ్చన్ మీద ఫోకస్ చేయం. ఒక కాన్ఫిడెన్స్ మనలో మనం ఏం పెట్టుకోవాలంటే, నాకు అది ఫస్ట్ అటెంప్ట్కి సెకండ్ అటెంప్ట్కి ఉన్న డిఫరెన్స్, ఒక లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఇండియాలో అందరూ చేస్తారు. సో నేను కూడా ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ చేసినప్పుడు ఇది నాకు టఫ్ అవుతే ఇది అందరికీ టఫే. సో నేను దీన్ని మళ్ళీ ఐ విల్ రిటర్న్ టు దిస్ క్వశ్చన్ అండ్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్. సో ప్రెజెంట్ నేను I will think about the next question. I will set the pace to come back to this question again అనే ఒక కాన్ఫిడెన్స్లో ఉంటే మనం ప్యానిక్ అవ్వం. సో మనం రిలాక్స్డ్గా ఉంటాం. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, యూపీఎస్సీ ప్యాటర్న్ని క్యాచ్ చేయాలి. సో ఎవ్రీ వన్ హ్యాస్ ఒక ప్యాటర్న్. మనం మాట్లాడినా కానీ, మనం చాలా హీరోస్ని చూస్తాం, వాళ్ళకి డ్యాన్స్ కానీ, సింగర్స్ కానీ, అందరికీ ఒక ప్యాటర్న్ ఉంటుంది. నేచర్, ఒక ప్యాటర్న్ ఉండడం అనేది నేచర్. సో యాజ్ యూపీఎస్సీ పేపర్ కూడా దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ని క్యాచ్ చేయాలి, అది క్వశ్చన్స్ అడిగి ఒక ప్యాటర్న్ని క్యాచ్ చేయాలి. సో అది మనం హోల్డ్ చేసినప్పుడు మనకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఒక క్వశ్చన్ వచ్చిన వెంటనే సో ఇది ఈ ప్యాటర్న్ వైజ్గా అడిగారు, సో దిస్ ఈజ్ ద వే వీ హ్యావ్ టు సాల్వ్ అనేది మనకు అర్థమవుతుంది. దట్ ఈస్ ఫ్రమ్ పీవైక్యూస్. ఈ 2 ఆస్పెక్ట్స్ మీద నేను చాలా ఎక్కువ ఎంఫసిస్ చేశాను. దట్ హ్యాస్ యాక్చువల్లీ హెల్ప్డ్ మీ. సో నేను ఇప్పుడు ఇచ్చే వాళ్ళకు కూడా ఇదే చెప్తాను. అండ్ థర్డ్ థింగ్, అడిషనల్గా నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఈ పాయింట్లో ఏ కొత్త మెటీరియల్ కూడా తీసుకోకూడదు. చాలా ల్యూరింగ్స్ ఉంటాయి, దీంట్లో నుంచి లాస్ట్ టైం ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఈ పేపర్ నుంచి ఇన్ని వచ్చాయి, సో దీన్ని పిక్ చేసి చదువుకుందామని. ఒక లాజిక్, ఒక మంత్ర ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇప్పుడు ఏదైనా కానీ ఒక కొత్త మెటీరియల్ తీసుకున్నప్పుడు మినిమం దాన్ని 3 times రివైజ్ చేయగలమా, అంత టైం ఉందా, అప్పుడే మనం ఆ కొత్త మెటీరియల్ని తీసుకునేలా ఉండాలి. దీస్ 3 things ఐ వుడ్ సే. ఓకే. సో యూపీఎస్సీ అంటే ఇట్స్ నాట్ ఎ సెలెక్షన్ గేమ్, ఇట్స్ ఎలిమినేషన్ గేమ్ అంటారు. సో స్టూడెంట్స్ కూడా అది బాగా తెలుసు. సో దాన్ని స్టూడెంట్స్ ఎలా తీసుకోవాలి అండ్ ఈ కమింగ్ ప్రిలిమ్స్ని ఎలా ఫేస్ చేయాలంటారు? ఓకే, యాక్చువల్గా ప్రిలిమ్స్ కొంత కైండ్ ఆఫ్ ఎలిమినేటరే. ఎందుకంటే 10 lakh పీపుల్ ఎగ్జామ్ రాసినప్పుడు దాంట్లో నుంచి ఒక రఫ్ అరౌండ్ 10-12,000 మెంబర్స్ని మెయిన్స్ రాయిస్తారు. బట్ దాన్ని మనము అదర్ సైడ్ చూసినప్పుడు అది మనకు ఎలిమినేటింగ్ గేమ్లా అనిపిస్తుంది. బట్ మనం పాజిటివ్ సైడ్ చూస్తే ఇట్ ఈస్ అ ఆపర్చునిటీ ఫర్ అస్ టు గో అహెడ్ ఆఫ్ ద ఎగ్జామ్.
ఎగ్జామినేషన్లో ఒక స్టెప్ ముందరికేయడానికి మనకు ఒక ఆపర్చునిటీ. అంటే సింపుల్గా మనము ఈ మొత్తం ఎగ్జామ్లో 95% ఆఫ్ ద కాంపిటీషన్ని ఒక చిన్న ఎగ్జామ్తో క్రాస్ చేసేస్తున్నాం. అంటే సింపుల్గా మన సైకలాజికల్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే ఒక ప్రిలిమ్స్ మనం క్లియర్ చేస్తే 95% ఆఫ్ ద కాంపిటీషన్ ఈజ్ ఆల్రెడీ అవుట్. సో ఫోకస్ షుడ్ బి ఆన్ క్లియరింగ్ ద ఎగ్జామ్ రాదర్ దాన్ ద కాంపిటీషన్. సో నేను ఫస్ట్ అటెంప్ట్లో అలానే ఫీల్ అయ్యాను, లైక్ వేర్ విల్ వీ స్టాండ్ ఇన్ దిస్ అని. బట్ వెన్ యూ అండర్స్టాండ్ ఎగ్జామ్, ప్రిలిమ్స్ ఎగ్జామ్, వెన్ యూ ఏస్ ఇట్, సో అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే యూ ఆర్ అహెడ్ ఆఫ్ ద పీపుల్ కాంపిటీషన్. సో వీ హ్యావ్ టు టేక్ ఇన్ దట్ వే, ఆప్టిమిస్టిక్గా తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ.